హలో 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 వాళ్ళమ్మ చనిపోయినప్పటి నుంచి అంతే డాక్టర్. వీడి వల్ల నా పనులన్నీ ఆగిపోతున్నాయి. మనశ్శాంతిగా గడిపి చాలా రోజులయ్యింది. వాళ్ళమ్మ చెప్పుల్ని పూజ గదిలో పెడుతున్నాడు, పని మనిషిని అమ్మ అని అంటున్నాడు. నా వల్ల కావట్లేదు డాక్టర్. అందుకే ఇక్కడ పడేద్దామని వచ్చాను. ప్రాబ్లం లేదు, మేము చూసుకుంటాం. అమ్మంటే నమ్మకం, నాన్నంటే జ్ఞాపకం. నీడలా తోడుంటాడు అనుకున్నాను. నీడ కూడా నిలవని చీకట్లో వదిలేశాడు. మా నాన్న నడక మాత్రమే నేర్పించాడు. అమ్మ స్నానం చేయించింది, అన్నం తినిపించింది, అక్షరాలు దిద్దించింది, నవ్వించింది, అన్నిటికీ మించి ప్రేమించింది. ఇప్పుడు ఇవన్నీ చేయడానికి అమ్మ లేదు. పిచ్చి పట్టినంత బాధ. మొదట అమ్మ దూరం అయింది. నాన్నైనా ఉంటాడనుకున్నాను, కానీ మా నాన్న కూడా. ఇక్కడ నాకు తెలిసిన వ్యక్తి ఒకరే, నేను తెలిసిన వాళ్ళు ముగ్గురు. కాంపౌండర్ బ్రో, నా పేరు డేవిడ్ బిల్లా. రోజు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు, తిరిగి రూమ్లో వదిలేస్తాడు. డాక్టర్ ప్రదీప్ హియర్. టాబ్లెట్స్ ఇస్తాడు, ఏదో ఒకటి చెప్పి నవ్వించడానికి ప్రయత్నిస్తాడు. ఇక మూడో వాడు, ఆ దరిద్రాన్ని నేను చెప్పలేను. సన్నపిన్ ఛార్జ్ ఉందా? వీళ్ళకి నా మీద ఉన్నది జాలి అని కూడా ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే జాలి పడేవాళ్ళు జీతాలు తీసుకోరు. నాకు కావాల్సింది ప్రేమ. అది అమ్మ దగ్గరే దొరుకుతుంది. ఆ ప్రేమకు దూరమై నేను రోజు చేసే పని సన్ని వెళ్ళిపోయావా? మర్చిపోయావా? నేను రోజు వినే గొంతులు 4. ఇది తింటే అమ్మ వస్తుంది, ఈ టాబ్లెట్ వేసుకుంటే అమ్మ వస్తుంది. సన్నపిన్ ఛార్జ్ ఉందా? 4వది నా ఏడుపు. దానికి మరో గొంతు తోడైంది. సన్నీ, పడుకున్నావా సన్నీ?
సన్నీ అమ్మా వచ్చేసావమ్మా. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను సన్నీ? అరే ఏడవకు సన్నీ, నేను వచ్చేసాగా. ఎక్కడికి వెళ్ళావమ్మా? నాన్నున్నాడని వదిలేసి వెళ్ళావా? చూడమ్మా అలా వదిలేసి వెళ్ళిపోయాడు. దొంగ నా కొడుకు. నువ్వు నన్ను ఎన్ని సంవత్సరాలు భరించావు, వాడు 2 నెలలు కూడా భరించలేపాడు. సరే నేను వచ్చేసాగా, ఇంకేడవకు. ఇంతకు ముందు ఎలా ఉన్నావో అలానే ఉండు. రోజు టైంకి తినాలి, టాబ్లెట్స్ వేసుకోవాలి, నవ్వుతూ ఉండాలి. అలా అయితేనే నేను నీతో మాట్లాడతా, సరేనా? మా నేను మళ్ళీ మాట్లాడతామా? ఎప్పుడు తలదించుకుని ఏడుస్తూ వస్తాడు. ఇవాళేంటి కొత్తగా మనుషుల మొహాలు చూస్తున్నాడు? అవును సార్, రోజు నేనే చేయి పట్టుకొని తీసుకొస్తాను. ఇవాళ తనే వచ్చాడు. అక్కడ చూస్తున్నావేంటి బ్రో, వెళ్ళు. అమ్మా చెప్పు సన్నీ. అమ్మా నిజం చెప్పు, నువ్వు పక్క రూమ్లోనే కదా ఉన్నావు? ఎవరు చెప్పారు సన్నీ? అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా సన్నీ అమ్మా ఏమైందమ్మా? మాట్లాడుతూ పడుకున్నాను, నువ్వు గుర్తొచ్చి లేచాను సన్నీ. పోలే, ఇప్పుడు లేచాగా మాట్లాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నవ్వడం ఇదే మొదటిసారి ప్రేమను పొందుతున్నాను. రోజు అమ్మతో మాట్లాడుతున్నాను, కానీ చూడలేకపోతున్నాను. ఇప్పుడు నాకు అన్నీ నచ్చుతున్నాయి, ఈ గోడ తప్ప. ఎందుకంటే అమ్మని నన్ను విడదీసేది ఈ ఒక్క అడుగు గోడ. ఇది ఇది మధ్యాహ్నం తినకముందు, ఇది రాత్రి పడుకోకముందు. సనీ ఆగు, కూర్చో. గుడ్, చాలా మారావు.
హ్యాపీగా ఉన్నావు, అది ఇంత త్వరగా. నేను తీసుకెళ్ళమని మీ నాన్నకి చెప్తానులే. వద్దు డాక్టర్, నాకు ఇక్కడే బాగుంది. లేదు సన్నీ, యూర్ ఆల్ రైట్. నువ్వు వెళ్ళిపోవచ్చు. బయటికి వెళ్ళి అందరితో హ్యాపీగా ఉండు. కానీ అక్కడ అమ్మ ఉండదు కదా. అమ్మ మరి ఇక్కడ కూడా లేదుగా. ఉంటుంది డాక్టర్, రోజు మాట్లాడుతా. అవునా, ఎక్కడుంది? గాఢ అవతల. ఎలా మాట్లాడుకుంటున్నారు? ఇలా మాట్లాడుకుంటా. సరే, నువ్వు వెళ్ళు. నన్ను ఎప్పుడు కలుస్తావు అమ్మా? త్వరలోనే కలుస్తాను సన్నీ, నువ్వు టైంకి. నీకు నేను సరిపోనా? ఆ పిచ్చోడు కావాల్సి వచ్చాడా నీకు? దున్నపోతులో ఉన్నాడు. అమ్మా, వాడు నీ కొడుకా? అమ్మా, కొత్త రుచులు కావాల్సి వచ్చాయి నీకు. అమ్మ కొడుకు ఆట ఆడుకున్నారా? అమ్మా, చచ్చావే నా చేతిలో ఈరోజు. నువ్వు అమ్మా. ఏంట్రా, అమ్మ కావాలా? అమ్మంటే ప్రేమ, దానికి రూపం ఉండదు, ఎమోషన్ మాత్రమే. ఎక్కడో విన్నాను, అమ్మను పూజించిన వాడు భూమిని కూడా తేలిగ్గా మోయగలడని. నిజం, ఈ భూమి కంటే అమ్మ గొప్పది, మా అమ్మ గొప్పది. చాలామంది రాయిని పూజిస్తారు, నేను మా అమ్మని ప్రేమిస్తున్నాను.
నాకు జన్మనిస్తే నేను తనకు స్వేచ్ఛనిచ్చాను. అమ్మకు అంతకు మించి ఏమి ఇవ్వలేను కూడా. సృష్టిలో ఉన్న అన్ని మంత్రాల కంటే గొప్ప మంత్రం మాతృదేవోభవ.